బ్రేకింగ్ న్యూస్ మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మరిన్ని లింకులు బయటపడుతున్నాయి. ఈ కేసులో మరో 4 డ్రగ్ పెడ్లర్ల పేర్లు తెర మీదకు వచ్చాయి. హైదరాబాద్ కు చెందిన రాకేష్ వర్మ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా సిటీ గుర్తించింది. రోహిత్ రెడ్డి, కౌశిక్ రవి డ్రగ్స్ కోసం రాకేష్ వర్మను సంప్రదించినట్లుగా గుర్తించింది సిట్. అభిషేక్ సింగ్ లేదా మరొకరి ద్వారా రాకేష్ వర్మ డ్రగ్స్ సప్లై చేసినట్లుగా గుర్తించారు. 4వ వ్యక్తి గతంలో గోవాలో జరిగిన పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లుగా గుర్తించారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ 3 నిందితులు పరారీలో ఉన్నారు. మరోవైపు అభిషేక్ సింగ్ కనిపించడం లేదంటూ రాజేంద్రనగర్ పోలీసులకు అతని తండ్రి ఫిర్యాదు చేశారు. రాకేష్ వర్మ, రోహిత్ రెడ్డి, కౌశిక్ రవిల మధ్య సంవత్సర కాలంగా డ్రగ్స్ కొనుగోలు జరుగుతున్నట్లుగా గుర్తించారు. అయితే ఈ కేసులో పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మతో పాటు మొత్తం 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. డ్రగ్స్ కేసులో నిందితులను కస్టడీ విచారణకు తీసుకుంది సిట్ బృందం. కస్టడీ విచారణ కోసం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను చెంచల్గూడ జైలు నుంచి శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సిట్ ఆఫీసర్ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. ఉదయం 8:30 విచారణ మొదలైంది. ఇక నేటి నుంచి 3 రోజుల పాటు ముగ్గురిని ప్రశ్నించనుంది సిట్ బృందం. డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేశారు, డ్రగ్ పార్టీలు ఎంతకాలం నుంచి నిర్వహిస్తున్నారు, డ్రగ్స్ పార్టీలో ఎంతమంది పాల్గొన్నారు, గాల్లో ఎందుకు కాల్పులు చేయాల్సి వచ్చింది అనే కోణంలో ప్రస్తుతం సిట్ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు లైవ్ ద్వారా. సుజాత, మనం చూస్తున్నాం ఇవాళ అయితే ఏదైతే మొన్న ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరిగిందో దానికి సంబంధించి విచారణ జరుగుతోంది కాబట్టి ఇవాళ విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ప్రసన్న, శంషాబాద్ రూరల్ పిఎస్లో 30 నిమిషాల నుంచి సిట్ ఆధ్వర్యంలో అటు డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి, నమిత్ శర్మ, రితీష్ రెడ్డి విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా డ్రగ్స్ పార్టీపై అటు విచారణ వేగవంతం చేశారు. అయితే ఈ కేసులో మొదట అభిషేక్ సింగ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశామని చెప్పినటువంటి రోహిత్ రెడ్డి పిఏ, అదేవిధంగా డ్రైవర్ని విచారించినటువంటి పోలీసులు అభిషేక్ సింగ్ నుంచి మేము డ్రగ్స్ కొనుగోలు చేశాము అని చెప్పారు. అయితే ఇప్పుడు తెర మీదకి 4 డ్రగ్స్ పెడ్లర్ల పేర్లు రావడంతో రాకేష్ వర్మ అనేటువంటి వ్యక్తి నుంచి అభిషేక్ సింగ్, ఇటు పైలట్ రోహిత్ రెడ్డికి, అదేవిధంగా పార్టీలు, పబ్స్, అదేవిధంగా కొన్ని ఫామ్ హౌస్లో నిర్వహించినటువంటి వాటిల్లో ఈ డ్రగ్ పార్టీల్లో సప్లై చేసినట్లు అటు పోలీసులు గుర్తించారు. ప్రధానంగా ఈరోజు విచారణ డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, అభిషేక్ సింగ్ ఎలా పరిచయం ఉంది మీకు, రోహిత్ వర్మ పాత్ర ఏంటి, రోహిత్ వర్మ మీకు డైరెక్ట్గా ఎప్పుడైనా కలిశాడా, అతను ఎన్ని పార్టీలకి డ్రగ్స్ని మీకు సప్లై చేశాడు, ఇక్కడ నమిత్ శర్మ ఏ విధంగా రోహిత్ రెడ్డికి, రితీష్ రెడ్డికి పరిచయం ఏర్పడింది, వీళ్ళ మధ్య ఎంతకాలం నుంచి పరిచయం ఉంది, ఫామ్ హౌస్ లో డ్రగ్ పార్టీ మొదటిసారి కండక్ట్ చేశారా, గతంలో ఎప్పుడైనా సరే కండక్ట్ చేశారా? అయితే మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్ పార్టీ నిర్వహిస్తూ పట్టుబడ్డటువంటి సమయంలో కేవలం 11 మందే ఉన్నారు. ఆ ముందు ఎవరైనా వచ్చి వెళ్ళారా, అసలు ఎలా సంప్రదింపులు జరిపారు, పార్టీని ఎలా కండక్ట్ చేశారు, అంటే డ్రగ్ పార్టీని డైరెక్ట్గా కండక్ట్ చేశారా, లేకపోతే ఏదైనా వ్యాపార మీటింగ్ అని పిలిచి అక్కడ డ్రగ్స్ని వాడకం చేశారా, ఎక్కడి నుంచి ఆ రోజు డ్రగ్స్ని కొనుగోలు చేశారు? అభిషేక్ సింగ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశాము అని చెప్పేసి చెప్పారు. మొదట సిమ్లా నుంచి కొనుగోలు చేశామని చెప్పి కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఈ కేసులో ప్రధానంగా డ్రగ్స్ని సరఫరా చేసినటువంటి వాళ్ళలో ఎవరు ఉన్నారు, రోహిత్ వర్మకి ఎలాంటి సంబంధం ఉంది, అభిషేక్ సింగ్ పాత్ర ఏంటి, ఇంకా పరారీలో ఉన్నటువంటి ఇద్దరి పాత్ర ఏంటి, ఇటు డ్రగ్స్ కొనుగోలు చేయడానికి మీకు ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా జరిగాయి, ఎంత మొత్తంలో డ్రగ్స్ ని కొనుగోలు చేశారు, డైరెక్ట్ గా క్యాష్ రూపంలో కొనుగోలు చేశారా, లేకపోతే ట్రాన్సాక్షన్ ఏమైనా చేశారా అని బ్యాంక్ స్టేట్మెంట్ ని కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఈ విషయాలపైన సిట్ ఆఫీసర్ యోగేష్ గౌతమ్ విచారణ వేగవంతం చేశాడు. అయితే ప్రధానంగా ఈ కేసులో మొదట 11 మంది మాత్రమే డ్రగ్స్ పార్టీలో పార్టిసిపేట్ చేయడము, ఆ తర్వాత 6గురికి పాజిటివ్ రావడం, మిగతా
5గురికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం, అందులో 3గురిని మాత్రమే రిమాండ్కి పంపించడం, మరొక 3గురికి కూడా మళ్ళీ స్టేషన్ బెయిల్ ఇవ్వడం ఇలా జరిగింది. కాబట్టి డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు అనే దాని మీద సిమ్లా నుంచి కొనుగోలు చేశామని చెప్పేసి కేసును కొంతమేరకు తారుమారు చేసే ప్రయత్నం చేశారు. అభిషేక్ సింగ్ తెర మీదకి వచ్చిన తర్వాత అభిషేక్ సింగ్ గురించి వివరాలు సేకరిస్తే అప్పుడు రాకేష్ వర్మ అనే వ్యక్తే కింగ్ పాయింట్ గా ఉన్నాడు. తనే డ్రగ్స్ ని హైదరాబాద్ లో జరిగేటువంటి చాలా పార్టీస్ కి పబ్స్ కి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ ని వాటన్నిటిని కూడా ఇటు పైలట్ రోహిత్ రెడ్డి నుంచి, అదేవిధంగా రితీష్ రెడ్డి, నమిష్ శర్మ నుంచి కూడా వివరాలను సేకరిస్తున్నారు. అయితే రోహిత్ రెడ్డికి అసలు డ్రగ్స్ ని అటు ఏ విధంగా అభిషేక్ సింగ్ కావచ్చు, అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి రాకేష్ వర్మ సరఫరా చేస్తున్నారు, వీళ్ళకి ఎలా పరిచయాలు ఏర్పడ్డాయి, కేవలం హైదరాబాద్ లోనే డ్రగ్స్ పార్టీలను ఏర్పాటు చేశారా, బెంగళూరు అదేవిధంగా ఢిల్లీ అలాంటి ప్రాంతాల్లో ఎక్కడైనా సరే వీళ్ళు డ్రగ్ పార్టీలను నిర్వహించారా అన్న దాని మీద పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నారు. ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, గతంలో తన మీద ఫామ్ హౌస్ కి సంబంధించి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఒక వివాదంగా మారింది. ఆ తర్వాత ఇప్పుడు డ్రగ్స్ కేసుకి సంబంధించి అయితే ఫామ్ హౌస్ లో ఎన్ని పార్టీలు చేశారు, ఎందుకు డ్రగ్ పార్టీని చేయాల్సి వచ్చింది అనే దాని మీద కూడా ఆరా తీస్తున్నారు. ఈ రోజు విచారణలో తన కాల్ డేట్ ఆధారంగానే విచారణ కొనసాగుతుంది. ఆ రోజు 2 రోజుల ముందు నుంచి పైలట్ రోహిత్ రెడ్డి ఎవరితో సంప్రదింపులు చేశారు, పార్టీ కంటే ముందుగా మరొక పార్టీలో వీళ్ళు అటెండ్ అయ్యి కొంతమంది ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తుంది. ఒకేసారి 11 మంది ఫామ్ హౌస్కి రాలేదు, ఒక్కొక్కరిగా అంటే 11 గంటలకి ఒకరు వస్తే మధ్యాహ్నం తర్వాత అంటే 4 గంటల ప్రాంతంలో కొంతమంది, 6 గంటలకు కొంతమంది, సాయంత్రం 8 గంటలకు కొంతమంది, అట్లా ఒక్కొక్క టైంలో ఫామ్ హౌస్కి ఎందుకు వచ్చారు, ఎవరికైనా అనుమానం వస్తుందని వచ్చారా, లేకపోతే బయట ఏ పార్టీలో పాల్గొన్నారా, ఆ పార్టీ ఎక్కడ చేశారు, కేవలం అది ఏదైనా ఎంటర్టైన్మెంట్ పార్టీ చేసుకున్నారా, అక్కడ కూడా డ్రగ్స్ సేవించి ఇక్కడికి మళ్ళీ పార్టీకి వచ్చి డ్రగ్స్ తీసుకున్నారా అన్న కోణంలో విచారణ వేగవంతం చేశారు. పైలట్ రోహిత్ రెడ్డి నోరు విప్పితే ఈ డ్రగ్ కి సంబంధించినటువంటి రోహిత్ వర్మ కావచ్చు, అదేవిధంగా అభిషేక్ సింగ్, వీళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ నెట్వర్క్ మొత్తం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్